జీవితంలో ఎన్నో సంఘటనలు, కష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ కూడా ఆ శక్తి ప్రవాహంలో శుభాలుగా మారుతున్నాయి. ఆ రూపంలో సర్వమంగళం. అంతటి మంచి మార్గంలో మనం నడుస్తున్నాము. ప్రతి అడుగును శాంతి, స్పష్టత, ఆ ప్రకాశం రూపమే సత్కరిస్తుంది. అలా అందరినీ పాలిస్తూ, రక్షిస్తూ సర్వేశ్వరిగా ఉన్నటువంటి ఆ ప్రకాశవంతమైన వెలుగు మన లోపలే కాదు, మన చుట్టూ ప్రతి దానిలోనూ తానై ఉన్నది. ఆ రూపమే సర్వమని. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గణపతియే నమః. లలిత సహస్రనామాల్లోని 52వ నామాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. దాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు లలిత సహస్రనామంలోని 52వ దాన్ని అర్థం. సర్వశక్తిమయి, సర్వమంగళ, సద్గతి ప్రద, సర్వేశ్వరి, సర్వమయి, సర్వమంత్ర స్వరూపమే. ఈ శ్లోకంలో మొత్తం 6 నామాలు ఉన్నాయండి. 199వ నామం సర్వశక్తిమయి అంటే జగన్మాత అనంతమైన శక్తి స్వరూపిణి అని అర్థం. ఈ సృష్టిలో మనం చూసే ప్రతిదీ కూడా స్వతంత్రంగా ఉండదు. సృష్టి, స్థితి, లయములను త్రిమూర్తులు నిర్వహిస్తున్నారు అంటే వారి వెనుక ఒక మూలశక్తి ఉంది. మూలశక్తి రూపమే ఇంకా కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, వసుధ, కమల, పుష్టి, విజయ, గిరిజ, జయ, పుష్టి, బుద్ధి, ఉమ, రమ, విద్య, క్షమ, వేద ఇవన్నీ కూడా అమ్మశక్తులే. అంతేనా? అందరిలోనూ ఉండి అందరినీ మార్గం చేసి ఆయా కార్యాలు పనులు నిర్వర్తిస్తూ ఉంటుంది. అందుకే ఆమెను సర్వశక్తులని అన్నారు. సర్వమంగళ తర్వాత నాలుగు అంటే సర్వమంగళ స్వరూపులు. మంగళము అంటే మంగళకరమైనది అని అర్థం. సర్వమంగళ స్వరూపిణి అంటే సకల శుభాలను కలిగించే తల్లి, అన్ని శుభాలకు మూల కారణమైనటువంటి స్వరూపం. ఇంకా శివుడు అంటే మంగళకరుడు. ఆ శివుని అంత శరీరధారిని సర్వమంగళ స్వరూపే కదా. అలా ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ శుభాలే కలుగుతాయి. ఇంకా అమ్మను ఇలా నమస్కరిస్తాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే వేంపటేదేవి నారాయణి నమోస్తుతే. అంటే అన్ని మంగళాలకు మూలమైనటువంటి సర్వమంగళ స్వరూపుని అన్ని అర్థములు అంటే అన్ని లక్ష్యాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షములను సాధించినది, శరణు అంటూ వెళ్ళిన సమస్త జీవులకు ఆశ్రయం ఇచ్చినది, ఆ ముక్కంటి అయిన శివుని అర్ధాంగి అయినటువంటి ఓ పార్వతీమాత, ఓ దుర్గాదేవి, ఓ నారాయణి నీకు నమస్కరిస్తున్నాను. తర్వాత నామము సద్గతి ప్రభా. సత్ ప్లస్ గతి అంటే మంచి, సత్యం, ధర్మం, శుభం, జ్ఞానపరమైన గతి. గతి అంటే మార్గం లేదా గమ్యము చేరేస్తాను. ప్రధ అంటే ఇచ్చేది, ప్రసాదించేది. అంటే ఆ తల్లిని నమ్ముకున్న మనకు అత్యంత ధర్మ జ్ఞాన మార్గాన్ని చూపిస్తుంది తల్లి. అలా చూపిస్తుంది అంటేనే అమ్మ దయతో పాటు మనం సత్ప్రవర్తనతో ఉంటూ ఇతరులను బాధించకుండా ఉన్నామని అర్థం. అలాంటప్పుడు మనం పొరపాటున దుష్ప్రవర్తన వైపు కానీ చెడు నడవడిక వైపు కానీ వెళ్తున్నా సరే తానే దగ్గర నుండి మంచి మార్గాన్ని అమ్మ ఇస్తుంది. ఇది ఇహలోక సభ్యత అంటే ఈ జన్మలో అమ్మ చూపించే మార్గం. అలానే ఆధ్యాత్మికంగా వెళ్ళే వారికి మోక్షాన్ని లేదా ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రసాదిస్తుంది. తర్వాత నామము సర్వేశ్వరి అంటే ఈ విశ్వము ఈశ్వరు అంటే అధికారి లేదా పాలకరాలు అని అర్థము. ఈ సమస్త విశ్వములో సకల దేవతలకు అధికారిని సర్వేశ్వరి. అందరూ తన ఆధీనంలోనే ఉంటూ వారి వారి పనులు నిర్వహిస్తున్నారు. అలా ఈ జగత్తుని సృష్టించి పాలించి లైవ్ చేయండి ఆ తల్లి. మనకు కనిపించే ప్రతి అణువు నుండి అంతరిక్షంలో ఉన్న మహా గెలాక్సీల వరకు పంచభూతాలు ఇలా అన్నింటి మీద ఆమెకే అధికారం. అందుకే అమ్మ సర్వేశ్వరి అన్నారు. తర్వాత నామము 203వ నామము సర్వమయి అంటే అన్నిటిలోనూ ఉండేది అని అర్థం. అన్నిటిలోనూ వ్యాపించినది, అన్ని తానే ఉన్నది, సర్వశక్తి స్వరూపిణి వెళ్తాము. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి అణువులో ఉన్నది ఆ తల్లి. కదిలే కదలిని ఆ తల్లి. ఈ విశ్వంలో మనం చూసే పర్వతం, నది, మనిషి, భావాలు అన్నీ కూడా అమ్మ రూపాలు. అంతేనా? అన్నిటిలోనూ అమ్మ వ్యాపించే సృష్టి స్థితి లయ అన్ని తానే ఉన్నది. అందుకే అమ్మని ఆది పరాశక్తి అయిన సర్వమని ఉన్నది. తర్వాత నాము సర్వమంత్ర స్వరూపము అంటే అన్ని మంత్రములు తన స్వరూపములుగా కలది అని అర్థం. అసలు మంత్రము అంటూ నిరంతరం మననం చేయడం ద్వారా మనసును నియంత్రించే, రక్షించే ఒక పవిత్రమైనటువంటి అక్షరాల సముదాయము. అంటే ఆ మంత్రము మనసును రక్షిస్తుంది. శబ్దం, స్పందన, చైతన్యం. శబ్దము అంటే మూలము. మనకు మనం వినిపించే మంత్రము అనుకుంటే అది ధ్వని మాత్రమే కాదు కదా.
శబ్దం తరువాత స్పందన. ఆ ఓం జపిస్తే నాడుగుని స్పందన. ఈ మంత్ర పఠనం ద్వారా మానసిక ప్రశాంతతే కాదు మన శరీరంలోకి కూడా ఆరోగ్యం అనేది కలుగుతుంది. అందుకే అమ్మను సర్వసంత స్వరం సర్వ మంత్ర స్వరూపిణి అన్నారు. చూసారు కదండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను.